ఫ్రెండ్స్ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మారుతి నుంచి ఆల్టో వీడియో చేయమని. సో ఈరోజు మనతో ఆల్టో BS6 మోడల్ లేటెస్ట్ మోడల్ 2021 అవైలబుల్గా ఉందండి. సో 2021కి 2020కి ఎటువంటి చేంజెస్ ఏం లేవు. సేమ్ BS6 కంప్లైంట్తో ఆల్టో 800 వస్తుంది. అండ్ ఈ వీడియో మనం చేస్తున్నాము మలక్పేట్ నుంచి అండి, ఆర్కే సాబు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మధుకర్ సార్ గారికి, తను సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మనం వెహికల్ అనేది రివ్యూ చేస్తున్నాము. అండ్ మీరు మారుతి యొక్క వెహికల్స్ బుక్ చేయాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా తప్పకుండా మలక్పేట్ డీలర్షిప్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను నంబర్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో దట్ మీరు టెస్ట్ డ్రైవ్ బుక్ చేయాలనుకున్నా కానీ, ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ, వెహికల్ ప్రైస్ అయినా కానీ ఎనీథింగ్ మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఎంక్వైరీ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆటోమొబైల్కి సంబంధించి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు కలిసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మనం కార్ లుక్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆల్టో 800 వెల్ నోన్ వెహికల్ అండి. ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ కార్ కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే కార్ మారుతి నుంచి ఆల్టో అండి. సో ఇదే ఆ కార్ మన ముందు ఉంది. అండ్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తుంది. చాలా సింపుల్గా ఉంటుందండి వెహికల్. డే టు డే లైఫ్ మీరు కమ్యూట్ చేయాలనుకుంటే దీనికన్నా బెస్ట్ కార్ బేసిక్ సెగ్మెంట్లో అయితే ఇప్పటి వరకు కూడా వేరే ఏ కార్ అవైలబుల్గా లేదు. రిలయబిలిటీ, మారుతి యొక్క రిలయబిలిటీ కూడా ఇప్పటికీ ఇండియాలో నెంబర్ 1. సో ఫస్ట్ మనం ఇక్కడ హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ హాలోజన్ లైటింగ్ ఇస్తున్నారండి. ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సరౌండింగ్స్లో చూసుకుంటే మనకి హౌసింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ ట్రీట్మెంట్తో ఇచ్చారు. ఈ సరౌండింగ్ కొంచెం ఎలివేట్ అవుతుంది చూడడానికి, కాస్త ప్రీమియంనెస్ వస్తుంది బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దీనివల్ల. సో ఇందులో మనకి LED లైటింగ్ అయితే ఇవ్వడం లేదు, స్టిల్ మనకి హాలోజన్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ అలాగే మనం కింద చూసుకుంటే ఇక్కడ LED లైటింగ్ మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవాలంటే ఇక్కడ ఉంటుందండి. ఎక్స్టర్నల్ LED లైట్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఈ షేప్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ కొంచెం స్పోర్టీనెస్ని మనకి కార్కి ఫ్రంట్లో అందిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ ఇంటేక్కి సంబంధించి గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రిల్ పైన కూడా మంచి డిజైన్ అనేది ఇస్తున్నారు, చూడడానికి కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం యాక్చువల్ కార్ యొక్క గ్రిల్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంచారండి. చూసుకోవచ్చు మీరు, కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్తో ఇస్తున్నారు. సింగిల్ టోన్ కలర్ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. మధ్యలో మనకి సుజుకి బ్రాండింగ్ క్రోమ్ ఎలిమెంట్స్తో ఇచ్చారు. సో ఇది కొంచెం ప్రీమియంగా ఫ్రంట్ లుక్లో యాడ్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి గ్రిల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. అదే మనము కార్ యొక్క బోనెట్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి కట్స్ అండ్ క్రీజెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కార్ యొక్క ప్రెజెన్స్ ఫ్రంట్ నుంచి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్ప్రేకి సంబంధించి ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ఇంజన్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసినట్టే ఇది మనకి 0.8 లీటర్ 800cc వస్తుంది. 3 సిలిండర్ ఇంజన్ అండి. ఇందులో మనం పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 47 bhp ప్రొవైడ్ చేస్తుందండి. 69 Nm ఆఫ్ పీక్ టార్క్ మనకి ఇంజన్ నుంచి లభిస్తుంది. సో బేసిక్గా డే టు డే లైఫ్ కమ్యూట్ చేయాలంటే రియలీ వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూటర్ కార్ అండి ఇది. ఈ కార్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ నేను రియల్ టైం మైలేజ్ గురించి మాట్లాడుతున్నాను. రఫ్లీ మీరు ఏ విధంగా వెహికల్ డ్రైవ్ చేసినా కూడా ఇన్ ద సిటీ కూడా అండర్ ఏసీలో కూడా మీకు ఈజీగా 21 కిలోమీటర్స్ అయితే ఈ కార్ నుంచి లభిస్తుంది. ఇంకా మంచిగా డ్రైవ్ చేసుకుంటే 24 కిలోమీటర్స్ కూడా మీకు హైవేలో లభిస్తుంది. ఇప్పుడు మనం సైడ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్లో మనకి ఇక్కడ ఇండికేటర్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సియర్ టైర్ ఇవ్వడం జరుగుతుందండి. టైర్ సెక్షన్ గురించి అయితే మనకి 145/80 R12 వీల్స్తో వస్తుంది. స్టీల్ వీల్స్తో వస్తుందండి. క్యాప్ వీల్స్ మనకి సిల్వర్ ఇన్ కలర్లో ఇస్తారు. టాప్ వేరియంట్ VXI ప్లస్లో కూడా మనకి ఇందులో అలాయ్ వీల్స్ అనేది ఇవ్వట్లేదు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం అలాయ్ వీల్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం గ్రీడీగానే ఉంటుంది. సో మనకి సియర్ టైర్తో ఈ BS6 మోడల్ అనేది అవైలబుల్గా ఉందండి విత్ 12-inch టైర్స్. అండ్ అలాగే మనము ఈ విధంగా ముందుకు వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్గా ప్లెయిన్గా మనకి ORVM ఇవ్వడం జరిగింది. సో ఇది మనము మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి లోపల నుంచి. దీనికి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సిస్టమ్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క క్లాడింగ్ అనేది మీకు లభిస్తుంది, బ్లాక్ కలర్ క్లాడింగ్. సైడ్ నుంచి కొంచెం స్పోర్టీనెస్ ఎక్కువగా యాడ్ చేస్తుంది. అదే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఉండదండి, విత్ కీ మనం ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సేమ్ మనకి క్లాడింగ్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఆల్టో వచ్చేసి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మీరు లుక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. అండ్ యాంటీనా అయితే మనకి ఈ సైడ్లో ప్లేస్ చేశారు, మధ్యలో లేదు. ఇక్కడ యాంటీనా సైడ్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి యాంటీనా ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైడ్ వ్యూ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి 170 mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో డే టు డే లైఫ్ కమ్యూట్ చేయడానికి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సఫిషియెంట్ అండి. సిటీలో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఈజీగా మనం ఈ కార్ని డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రేర్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. మీరు ఇక్కడ చూడొచ్చండి, డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఫ్యాన్సీగా ఏమి ఉండదు ఈ కార్లో. ఇక్కడ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ ఇచ్చారు మనకి. టెయిల్ ల్యాంప్ వచ్చేసి హాఫ్ పోర్షన్ సైడ్లో ఉంటుంది, హాఫ్ పోర్షన్ వచ్చేసి మనకి రియర్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ డిజైన్ కంప్లీట్లీ హాలోజన్ అండి.
ఇందులో కూడా మనకి ఎటువంటి ఎల్ఈడి అనేది ఇవ్వడం లేదు. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే సుజుకి బ్రాండింగ్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి టాప్ వేరియంట్లో కూడా రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది అవైలబుల్గా లేదు. ఒకవేళ మీ ఈజ్ కోసం అయితే మీరు ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది పెట్టుకోవచ్చు, దట్ ఎక్స్టర్నల్లీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్టోకి సంబంధించి బ్యాజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఈ కార్కి సంబంధించి బూట్ని చూద్దాము. సో మనకి విత్ కీ ఎంట్రీ ఉంటుందండి ఇందులో. సో బూట్ స్పేస్ చూసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక పార్సల్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కొంచెం లగేజ్ కానీ సమ్ కైండ్ ఆఫ్ కవర్స్ ఏదైనా ఉంటే చిన్నగా స్టఫ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి యాంపిల్ అమౌంట్ ఆఫ్ డీసెంట్గా స్టోరేజ్ స్పేస్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్ళినప్పుడు సరిపడే డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇందులో ఇస్తున్నారు. అండ్ మనకి దీని కిందగా చూసుకుంటే స్పేర్ వీల్ టైర్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ద స్టీల్ అలాయ్స్. సేమ్ మనకి R12 వీల్స్తో ఇస్తున్నారు 145/80. ఇది కూడా మనకి సియర్ టైర్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి కాస్ట్ కటింగ్ లేదండి. 12 ఇంచ్ అనేది వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి హైడ్రాలిక్ స్ట్రక్స్ ఇందులో ఇస్తున్నారు. సో ఓవరాల్గా అనేది చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఇందులో బూట్ స్పేస్లో మాత్రం మనకి లైటింగ్ అయితే ఇవ్వలేదు. ఎక్స్టర్నల్లీ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నైట్ టైం ఎప్పుడైనా లోడ్ చేసేటప్పుడు మీకు విజిబిలిటీ మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. లైట్ అయితే మీరు ఎక్స్టర్నల్లీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఎక్స్టీరియర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంటీరియర్ వెళ్ళి చూద్దాము ఎంత కంఫర్ట్ ఉంటుందో ఏంటిదో, ఎవరికి సూట్ అవుతుందో కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఎంట్రీ విత్ కీ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ డోర్ ఓపెన్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనము డోర్లో ఏమేమి వస్తాయో చూద్దాము. ఇక్కడ చూసుకుంటే సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్తో మనకి డోర్ హ్యాండిల్ ఇస్తున్నారు. ఈ డిజైన్, ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ పీచ్ కలర్లో చాలా బాగుంటుంది, కొంచెం ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డోర్కి సంబంధించి లాక్ అన్లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది. మాన్యువల్లీ పుల్ చేసుకోవచ్చు, లేదా మనం ఆఫ్ చేయగానే ఆన్ చేయగానే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఒక బాటిల్ కూడా మనం పెట్టుకోలేమండి, చాలా దగ్గరికి ఉంది. సో వేరే థింగ్స్ అయితే పెట్టవచ్చు, కానీ బాటిల్ అయితే స్టోర్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మనకి స్పీకర్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఓఆర్వీఎంకి సంబంధించండి. ఈ విధంగా మీరు మీ ఓఆర్వీఎం యొక్క మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కార్ ఇంటీరియర్లో మాట్లాడదాం డాష్ బోర్డ్ గురించి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ వచ్చేసి కంప్లీట్లీ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్తో వస్తుందండి. అప్పర్ డాష్ బోర్డ్ మనకి బ్లాక్ కలర్గా ఉంచారు. లోవర్ డాష్ బోర్డ్ చూసుకుంటే ఈ విధంగా పీచ్ కలర్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా ఈ విధంగా ఇస్తున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ ఎయిర్ వెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఎయిర్ వెంట్స్ వచ్చేసి సిల్వర్ ఇన్సర్ట్స్తో ఇస్తున్నారు సరౌండింగ్లో. అండ్ ఇక్కడ మాన్యువల్లీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిటీ కూడా బెటర్గానే ఉందండి. ఈ ప్రైస్ పాయింట్లో మనం ఎక్సలెంట్ క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ సీరియస్లీ డీసెంట్ ఎనఫ్. ఎందుకంటే మారుతి నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ ఇది. సిన్స్ మోర్ దెన్ 20 years నుంచి ఇండియాలో ఇప్పటికి కూడా నెంబర్ 1 సేల్స్ని మారుతికి ప్రొవైడ్ చేస్తుంది ఆల్టో నుంచి. సో మన క్వాలిటీ లెవెల్స్లో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. డే టు డే లైఫ్ కమ్యూట్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఈ కార్ని కొనుక్కోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి హెడ్ లైట్ లెవరర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 డమ్మీ స్విచెస్ అండి. ఎక్స్టర్నల్లీ ఒకవేళ మీరు ఎల్ఈడి లైటింగ్స్ కానీ ఇంకేదైనా మీరు ఎక్స్టర్నల్లీ పెట్టుకుంటే ఇక్కడ ఆ స్విచెస్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు కీకి సంబంధించి కీ ఈ విధంగా ఉంటుందండి. లాక్ అన్లాక్ ఇస్తున్నారు, చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి సుజుకి లోగో ఇచ్చారు, ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మధ్యలో మనకి స్పీడోమీటర్ ఇవ్వడం జరిగింది. కిందగా చిన్నగా మనకి ఒక ఎంఐడి స్క్రీన్ ఇచ్చారు. అండ్ ఈ ఎంఐడి స్క్రీన్లో ఫ్యూయల్ ఇండికేషన్ ఇస్తున్నారు. కిందగా చూసుకుంటే మనకి కిలోమీటర్స్ వెహికల్ మొత్తం ఎంత రన్నింగ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ సైడ్ వచ్చేసి మనకి ఎసెన్షియల్ రీడౌట్స్కి సంబంధించి ఇండికేటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైటింగ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారండి. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ మనకి స్ప్రే కూడా 70% ఆఫ్ గ్లాస్ వరకు రీచ్ అవుతుందండి. సో చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాము. స్టీరింగ్ చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు ఇందులో ఎటువంటి కంట్రోల్స్ ఉండవు, చాలా డీసెంట్ ఎనఫ్గా ఉంటుంది. సో స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా బేసిక్గా ఉంటుందండి. ఇందులో మీకు ఎటువంటి మౌంటెడ్ కంట్రోల్స్ ఉండవు. కంప్లీట్లీ రౌండ్ ఇన్ షేప్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్. ఇప్పుడు మనం చూస్తుంది VXI వేరియంట్ అండి. VXIలో మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్రైవర్ కూడా వస్తుంది, కో ప్యాసింజర్ కూడా వస్తుంది. LXIలో మీకు ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం ప్రీమియంగా అయితే మనకి ఇక్కడ స్టీరింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఏసీ వెంట్స్ మధ్యలో ప్లేస్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాజర్డ్ లైటింగ్ అనేది మధ్యలో ఇచ్చారు. అండ్ ఇదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో ఫ్రెండ్స్, మనకి చాలా చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఆక్స్కి సంబంధించి అండ్ అలాగే USB పోర్ట్ ఇచ్చారు. మీడియా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ అనేది మీరు చేయొచ్చు. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాము. ఈ విధంగా ఆన్ అవుతుందండి డిస్ప్లే. FM చూపిస్తుంది. ఇక్కడ FMని మీరు ప్లే చేసుకోవచ్చు. ఆన్సర్ కాల్ ఇక్కడ చూసుకోవచ్చు. పేరింగ్ మనము బ్లూటూత్ అనేది అవైలబుల్గా ఉంది. సో బ్లూటూత్తో మీరు
మీ ఫోన్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. మెన్యూలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫీచర్స్ ఇందులో ఏం అవైలబుల్గా ఉండవండి, సింపుల్గా ఉంటుంది. అండ్ మోడ్స్ మనకి AM అండ్ FM ఇందులో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ట్యూనింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ కిందగా ఇచ్చారు. ఇందులో మనకి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అనేది అవైలబుల్గా ఉండదు. టాప్ వేరియంట్లో కూడా అందుకు మాన్యువల్గా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి విండ్షీల్డ్కి సంబంధించి లేదా మనకి బ్లో ఏ సైడ్లో రావాలనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో వచ్చేసి మనకి బ్లోవర్ స్పీడ్ని పెంచుకోవచ్చు. బ్లోవర్ స్పీడ్ పెంచినప్పుడు కొంచెం ఏసీలో మనకి నాయిస్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం తక్కువ చేసేద్దాము సో దట్ వాయిస్ వినిపించాలి. అండ్ ఇక్కడ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ నుంచి మనం సేమ్ అదే విధంగా కంట్రోల్స్ అనేది ఏసీకి సంబంధించి చేసుకోవచ్చు. సో స్టోరేజ్ స్పేసెస్ అయితే మనకి ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. ఈ 2 స్టోరేజ్ స్పేసెస్ మాత్రం మనకి ఈ సెంటర్ కాన్సోల్లో ఇస్తున్నారు. ఇక్కడ మనకి అలాగే 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు మనకి, అలాగే ఇక్కడ USB ఆప్షన్ ఇస్తున్నారు, AUX ఆప్షన్ ఇస్తున్నారు. సో కనెక్టివిటీ కూడా బెటర్గానే ఉందని చెప్పాలండి. బ్లూటూత్ కూడా ఇందులో ఇస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే అవైలబుల్గా లేదండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ చూసుకోవచ్చు మీరు. బేసిక్ ఎంట్రీ లెవెల్ కార్ అయినా ఇంత మంచి స్టోరేజ్ స్పేస్ మనకి ఆల్టో 800లో లభిస్తుంది. చాలా పేపర్స్ కూడా ఉన్నాయి. స్టిల్ మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఇంకా యాంపుల్గా ఉంది. సో స్టోరేజ్ స్పేస్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5-స్పీడ్ గేర్ బాక్స్తో సింపుల్గా బ్లాక్ అండ్ కలర్లో ఉంచారు. ఇందులో కూడా ఎటువంటి మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ ఇవ్వలేదు. మధ్యలో చూసుకుంటే మిర్రర్స్కి సంబంధించిన కంట్రోల్స్ ఈ విధంగా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ మనకి ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుందండి. రేర్ సైడ్ మనం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చైర్ గురించి మాట్లాడదామండి, ఎవరికి కంఫర్టబుల్గా ఉంటుందో. నా హైట్ అండి 5.9. మీరు చూడొచ్చు, కంఫర్టబుల్గా ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది అంటే డెఫినెట్గా చాలా కంఫర్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. థై సపోర్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, థై సపోర్ట్ కొంచెం తక్కువగానే ఉంది. డే టు డే లైఫ్ ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ఇది గుడ్ ఎనఫ్ అని చెప్పాలి. ఇక్కడ వరకు అయితే ఓకేగా ఉంది. ఇక్కడ కూడా బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ ఉంటుంది. సో మీకు ఈ విధమైన ఒక డ్రైవింగ్ పోస్చర్ అనేది, సీటింగ్ కంఫర్ట్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ టెక్స్చర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, లెదర్ అయితే ఏం యూస్ చేయలేదు. చూడడానికి కూడా డిజైన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తుంది, మరీ అంత బాగాలేకుండా అయితే ఉండదు. చూడొచ్చు మీరు, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా చాలా డీసెంట్ ఎనఫ్గా మనకి ఇక్కడ చైర్ ట్రీట్మెంట్ కూడా ట్రీట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనకి చిన్నగా ఒక లైట్ ప్లేస్ చేశారు. లైట్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుండే, చాలా తక్కువ లైటింగ్ ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్రైవర్కి సంబంధించి సన్ ప్రొటెక్టర్, అండ్ ఇక్కడ కూడా ప్యాసింజర్కి సంబంధించి సన్ ప్రొటెక్టర్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి వ్యానిటీ మిర్రర్ అనేది ఒకటి మిస్సింగ్గా ఉంది. సో ఓవరాల్గా మనకి ఫ్రంట్లో ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను రేర్ సైడ్ కూర్చొని చూపిస్తాను, ఎవరికి కంఫర్టబుల్గా ఉంటుంది, మనం లాంగ్ జర్నీస్ చేయొచ్చా లేదా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నామండి. ఆల్టో 800కి సంబంధించి 2021 మోడల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లెగ్ రూమ్ ఎడిక్వేట్ ఉందండి. టూ మచ్ ఎక్కువగా లేదు, తక్కువగా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ చైర్ వచ్చేసి నా హైట్ రెఫరెన్స్ కోసం నేను కొంచెం వెనక్కి అనుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, స్టిల్ మనకు కొంచెం స్పేస్ అయితే ఉంది. ఎక్కువగా స్క్వీజింగ్ అయితే ఏం లేదండి. అదేవిధంగా మరీ ఎక్కువ స్పేస్ కూడా ఏం లేదు. డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే మనకి ఈ ఆల్టో 800లో లభిస్తుంది. అండ్ ఇక్కడ మధ్యలో హంప్ ఉండడం వల్ల ఈ మధ్యలో ఎవరైతే కూర్చుంటారో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుందండి. కానీ యాక్చువల్లీ ఈ కార్ వచ్చేసి 4 సీటరే, మనం జనరల్గా 5 సీటర్ అంటుంటాము. 5 సీటర్ వచ్చేసి ఒక బేబీ లేదా ఒక చైల్డ్ అయితే మధ్యలో కూర్చోవచ్చు. మళ్ళీ ఇటువైపు అడల్ట్ కూర్చోవచ్చు. వాళ్ళకు కూడా అమౌంట్ ఆఫ్ డీసెంట్ స్పేస్ అనేది లెగ్ రూమ్ ఉంది. హైట్ రూమ్ అయితే మీరు చూసుకోవచ్చండి, 6 ఫీట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చోవచ్చు బ్యాక్ సైడ్. డ్రైవింగ్ సీట్లో 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూర్చుంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది డ్రైవింగ్ పొజిషన్. ఎందుకంటే వాళ్ళు వెనక్కి అనుకున్నప్పుడు రేర్ సైడ్ ఎవరైనా ప్యాసింజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ స్పేస్ అయితే తక్కువ అయిపోతుంది అనమాట. సో 5.8, 5.7 అలా 4 అడల్ట్స్ చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఒక బేబీని కూడా ఇందులో తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏమి ఇవ్వట్లేదండి, ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్నెస్ అయితే మీకు ఈ కార్లో లభిస్తుంది. డే టు డే లైఫ్ అయితే కమ్యూట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ స్పెసిఫికలీ మారుతి కార్స్ గురించి మాట్లాడుకుంటే మంచి రిలయబిలిటీ, ఇండియా మొత్తంలో కనెక్టివిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. కార్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు ప్రైవేట్ మెకానిక్స్ కూడా ఈజీగా అనేది హ్యాండిల్ చేస్తారు. సో ఆ విధమైన మంచి ఇంజనీరింగ్ మనకి మారుతి కార్స్లో లభిస్తుంది. నేను ప్రేస్ చేయట్లేదు, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఈ మారుతి ఆల్టో 800 కార్ కొనుక్కొని 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా నడిపే కస్టమర్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. సో దట్స్ హౌ ద మారుతి రిలయబిలిటీ ఈజ్. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, టర్నింగ్ రేడియస్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, చాలా బాగుంది, డీసెంట్గా ఉంటుందండి. మీరు ట్రాఫిక్ ఏరియాలో కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. కార్ చిన్నగా ఉంటుంది. సో డే టు డే లైఫ్ కమ్యూట్ చేయడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. సస్పెన్షన్ కూడా మనకి కార్లో
స్మూత్ సైడ్ ఇస్తున్నారు. సో మనకి పాట్ వచ్చినప్పుడు కూడా హై బంప్స్ పైన కూడా మనకి ఒక సౌండ్ అనేది అయితే రఫ్ సౌండ్ వస్తుందో మనకి సస్పెన్షన్ నుంచి ఆ సౌండ్ అనేది రాదండి. సో అది కూడా ఒక మంచి బెటర్ క్వాలిటీ అని చెప్పాలి మారుతి నుంచి ఆల్వేస్. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఫార్టీలో ఉన్నామండి. మంచి క్రూజింగ్ ఈజీగా వెళ్ళిపోతుంది, మీరు చూసుకోవచ్చు. డే టు డే లైఫ్ మాత్రం ఒక బైక్ని ఏ విధంగా అయితే నడుపుకుంటారో ఈ ఆల్టోని అంత ఈజీగా నడుపుకోవచ్చు అండి, ఎటువంటి ట్రాఫిక్ కండిషన్స్లో అయినా. అండ్ వైబ్రేషన్స్ అయితే ఎటువంటి వైబ్రేషన్స్ ఎక్కువగా అయితే ఏం లేవు. హైయర్ స్పీడ్స్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా మీకు కొంచెం బాడీ రోల్ అనేది ఉంటుంది ఇందులో, లైక్ అరౌండ్ 80-90 కిలోమీటర్స్లో వెళ్తున్నప్పుడు. అండ్ అలాగే మీకు పక్క నుంచి హెవీగా ట్రక్స్ కానీ బస్సెస్ కానీ హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెహికల్ కొంచెం మీకు ఇట్లా రోల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అదర్వైజ్ వెహికల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఫస్ట్ కార్ నేర్చుకునే వాళ్ళకి ఆల్టో కార్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ఈజీగా డ్రైవింగ్ మీరు ఈ కార్లో కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఏసీ చిల్నెస్ గురించి నేను మాట్లాడాను కదా ఆల్రెడీ. ఏసీ చిల్నెస్ అనేది చాలా బాగుందండి. ఆల్మోస్ట్ మనం 5 to 7 minutes అయిపోయింది బయట ఉన్నాము. ఇప్పుడు క్యాబిన్ మాత్రం కంప్లీట్గా చిల్నెస్ అనేది వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడు మనం పెడల్స్ గురించి మాట్లాడుకుందాం. క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుందండి. ట్రావెల్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. మీరు క్లచ్ ఈజీగా ప్రెస్ చేసుకొని ఈజీగా గేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ యాక్సెలరేషన్ పాయింట్ కూడా బైటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇనీషియల్గానే ఉంటుందండి. కొన్ని కార్స్లో చూసుకుంటే లైక్ మనం రెనాల్ట్ క్విడ్లో చూసుకున్నట్లయితే మనకు ఆ బైటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మనకి హాఫ్ ఆఫ్ ద సగం మనం ప్రెస్ చేసిన తర్వాత యాక్సెలరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మనకి ఈ ఆల్టోలో చూసుకుంటే బైటింగ్ పాయింట్ అనేది చాలా ఇనీషియల్గా ఉంటుంది. దానివల్ల మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, డే టు డే లైఫ్లో మనం ఇలాంటి బిజీ రోడ్స్లోనే మనం ఈ కమ్యూటర్ కార్స్ని అనేది డ్రైవ్ చేస్తూ ఉంటాము, ఎంట్రీ లెవెల్ కార్స్ని. సో చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గానే ఉంటుందండి మనకి ఆల్టోలో, ఎటువంటి ఇబ్బంది ఈ విషయంలో కూడా ఉంటుంది మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మిర్రర్ అనేది అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా ఇచ్చారు. సో కంప్లీట్ విజిబిలిటీ ఉంది, నో ప్రాబ్లమ్స్ ఈ ఏరియాలో కూడా. సస్పెన్షన్ మీరు చూస్తున్నారు, సస్పెన్షన్ కూడా స్మూత్ సైడ్ ఉంటుందండి ఆల్టోలో. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫ్రెండ్ ఏబిఎస్ కూడా ఇస్తున్నారు యాజ్ అ స్టాండర్డ్. సో ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకు వెహికల్ యొక్క క్వాలిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, హై స్పీడ్స్లో వెళ్తే యాక్సిడెంట్ ఇంకేదైనా అని. ఫ్రెండ్స్ ఒకటి సింపుల్ థింగ్ అండి, మనం డబ్బులు ఏ విధంగా అయితే పెడుతున్నామో అలాంటి ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది. మీకు సీరియస్లీ ది బెస్ట్ క్వాలిటీలోకి సంబంధించి వెహికల్స్ కావాలంటే చాలా ఉన్నాయి మార్కెట్లో, కానీ ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం ఒక మంచి రిలయబిలిటీ అండ్ అలాగే మనకి కనెక్టివిటీ బాగుండి డే టు డే లైఫ్లో మంచి మైలేజ్ ఇస్తూ అండ్ ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ కార్ కావాలంటే ఇప్పటికి కూడా మారుతి నుంచి ఆల్టో ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కార్. ఇండస్ట్రీలోనే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ లెవెల్ కార్ ఇప్పటికి కూడా మారుతి ఆల్టో.